వెల్కమ్ టు పోచంలావణ్య కిచెన్. బేబీకార్న్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. మార్కెట్లో బేబీకార్న్ని తీసుకున్నాను, చాలా ఫ్రెష్గా ఉందని. ఈ బేబీకార్న్ని వాటర్లో ఉడికించుకోవాలి. గిన్నెలో నీళ్ళు పోసేసి ఇందులో వేసి ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా ఏ సైజు కానీ తీసుకోవచ్చు. క్రాస్ కానీ చిన్న చిన్న ముక్కలు కానీ ఎలాగైతే అలా చేసుకోవచ్చు. అవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. కట్ చేసుకున్న బేబీకార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో మిరియాల పొడి, సాల్ట్, మైదా పిండి, కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు వేసేసుకోవాలి. ఆ పిండిని ముక్కలకు పట్టించేటట్టుగా ఇట్లా ఎగిరేసి చేసుకోవాలి. రెండు స్పూన్లు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా లూజుగా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి. చల్లుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ కలుపుతూ ఉండాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకోవాలి. అందులో ఒక్కొక్కటిగా విడివిడిగానే వేసుకోవాలి. బేబీకార్న్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే మాదిరిగా చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసేసుకొని వేడి చేసుకోవాలి. వెల్లుల్లి 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలు తరుముకోవాలి. తురుముకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. అది దూరగా వేయించుకోవాలి. వెల్లుల్లి ఒక్కొక్కటి తింటుంటే మనకు కంటికి అనేది మంచిగా ఘాటు వచ్చేస్తుంది. తర్వాత పచ్చిమిరపకాయలు మీకు ఎంత స్పైసీ కావాలంటే అంతలా వేసుకోవచ్చు. నేను మాత్రం 4 వేసేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒకటి పొడుగుగా కట్ చేసుకోవాలి. అది కూడా వేసేసుకోవాలి. చిల్లీ సాస్ వేసేసుకొని, మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ కూడా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనిగర్, సోయా సాస్ 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అది బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిగా వేసుకుంటే రుచి అంత బాగా రాదు కాబట్టి ఫ్రై చేసుకుండాలి. రెడ్ చిల్లీ సాస్ ఉంటే అది వేసేసుకోవాలి. ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి కారం వేసేసాను. 1 స్పూను టేస్ట్ సరిపడా ఉప్పు, టమాటా కెచప్ అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా బేబీకార్న్ని, ఆ ముక్కలు అందులో వేసేసుకోవాలి. బేబీకార్న్ని మంచిగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. అది ఒక 5 నిమిషాల పాటు అలాగే చేస్తూ ఉండాలి. పిల్లలకి ఎంతో ఇష్టమైన బేబీకార్న్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా ఈవినింగ్ స్నాక్ టైంలో చేస్తుంటే
చాలా మంచిది. అందులో కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో రుచికరమైన బేబీ కార్న్ మంచూరియా రెడీ.